మీ పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? అయితే మనందరం ప్రైమరీగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు మన జీవితాలలో ఏది చేసినా, ఎవరిని పరిచయం చేసినా, ఎవరిని దూరం చేసినా, ఎవరిని కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినా, ఇదంతా కూడా యాక్సిడెంటల్‌గా ఏది జరగదండి. అది ప్యూర్లీ గాడ్స్ గ్రేస్‌ని బట్టి. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే, గాడ్ హ్యాస్ ద బిగ్గర్ అండ్ బ్రైటర్ ప్లాన్ దాన్ వాట్ యు హ్యావ్ ఎక్స్పెక్టెడ్. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా, మనం ఊహించిన దానికంటే కూడా దేవునికి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక ఉంది. అందుకే మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను బట్టి మీరు ఆలోచించకండి. మీ చుట్టూ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏవో కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంతమందికి మీరు సంతోషంగా లేనట్టుగా కనిపించే విధంగా కనబడుతుంది, కొంతమందికి మీరు డౌన్ అయిపోతున్నట్టు కనబడుతుంటుంది, కొంతమందికి మీరు నిష్ప్రయోజులుగా మారిపోతున్నారేమో అని కనబడుతూ ఉంటుంది. కానీ ఎదుటి వారి యొక్క ఒపీనియన్ మీరు ఆలోచించకండి. దేవుని యొక్క ప్లానింగ్ మీద మీరు నమ్మకం ఉంచండి. దేవుని ఉద్దేశం అనేది ఎప్పుడు కూడా మనకి హాని కలిగించదండి.